బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ కి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ ఇప్పుడు చోటు చేసుకుంది. బండి సాయి భగీరథ్ ఫోన్ డేటా రికవరీ పనిలో పడ్డారు పోలీసులు. బండి భగీరథ్ పాక్సో కేసులో కీలక పరిణామం. భగీరథ్ ఫోన్లో కీలక డేటా డిలీట్ అయింది. ఐఫోన్లోని డేటా వీడియోలు డిలీట్ చేశాడు సాయి భగీరథ్. ఫోరెన్సిక్ టెక్నాలజీతో డేటా రికవరీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డేటా రికవరీకి ప్లాన్ బి అమలు చేయబోతున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. బాధితురాలి ఫోన్ బేస్ చేసుకొని ఎవిడెన్స్ సేకరించబోతోంది సిట్. భగీరథ్ వేధింపులకు సంబంధించిన మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు సేకరించి కోర్టు ముందు ఉంచబోతున్నారు పోలీసులు. మే 8వ తారీఖున పేట్ బషీరాబాద్లో కేసు నమోదు కాగానే సాక్ష్యాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేశాడు బండి సాయి భగీరథ్. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు భగీరథ్. అయితే సాక్ష్యాలు ధ్వంసం చేశాడని రుజువైతే భగీరథ్కు మరిన్ని ఇబ్బందులు తప్ప ఉంటున్నారు పోలీసులు. భగీరథ్ ఫ్రెండ్స్ను కూడా విచారించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సిట్ బృందం ఘటనా స్థలంలో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ ఘటనా ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించారు. భగీరథ్ను స్పాట్కు తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఆ రోజు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు, ఏ టైం వరకు ఉన్నారు, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఎలా మసులుకున్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా మధ్యలో ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా, ఎవరిని ఏమన్నారు. ఎందుకంటే ఆ రోజు 31 డిసెంబర్ అండ్ 1 జనవరి ఆ 2 రోజులు కూడా ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు అనేది ఇక్కడ, ఇది నేనంటున్న మాట కాదు, వాళ్ళ మదర్ ఆ కంప్లైంట్ కాపీలో ఇచ్చిన, ఇదిగోండి ఈ 5 pages ఆఫ్ కంప్లైంట్ కాపీ దీంట్లోనే మెన్షన్ చేశారు ఆ 2 అంశాలను కూడా. 31 డిసెంబర్ 2025 అండ్ 1 జనవరి 2026 అట్ మోయినాబాద్. అండ్ డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్నారెడ్డి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఫోరెన్సిక్ నిపుణులు ఎటువంటి విషయాలు బయటపెడుతున్నారు, ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది? సచిన్, మనం ఈ కేసు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏమైతే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో 10 రోజుల పాటు భగీరథ్ను కస్టడీ తీసుకుంటే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న ఒక అంశం అయితే, 2 అంశాలని చాలా కీలకంగా ఉన్నాయి. ఒకటేమో సోషల్ మీడియాలో ఫొటోస్ అనేవి స్ప్రెడ్ చేయడానికి కారణమైన స్నేహితులు కావచ్చు, తర్వాత ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు, అంటే ఈ ఘటన జరిగినప్పుడు 3 చోట్ల జరిగిన అటాక్ సంబంధించిన విషయంలో కూడా 10 మంది స్నేహితులు ఉన్నారని చెప్పేసి కూడా బాధితురాలు మదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది స్నేహితులు. అలాగనే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత బాధితురాలను బ్లేమ్ చేస్తూ చాలా మంది, దాదాపుగా 14 ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తించడమే కాకుండా ఇప్పుడు మరొక కొత్త అంశం మన ఉదయం నుంచి కూడా జరుగుతున్న అంశం ఏంటంటే, ఈ హైకోర్టు జడ్జిని ట్రోల్ చేస్తున్న వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా సిట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో కోర్టు కనుక కస్టడీకి ఇస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని, అలాగనే రేపటి నుంచి, అంటే మనకి సంవత్సరం రేపటి నుంచి ఎవరైతే స్నేహితులు సహకరించారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా విచారించే అవకాశం ఉంది. ఒక పక్కన సైబర్ క్రైమ్ పోలీసులు చాలా స్పష్టంగా ఎవరైతే సోషల్ మీడియాలో అమ్మాయిని బ్లేమ్ చేయడానికి, తర్వాత అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా తోల్చడానికి కారణమయ్యారు, వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు పెట్టిన తర్వాత డబ్బులు కమ్ముడిపోయి ఒకే కంటెంట్ ని పదే అన్ని ఛానల్స్ కూడా రిపీటెడ్ గా వాళ్ళు టెలికాస్ట్ చేయడమో పోస్ట్ చేయడమో జరిగిందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా గుర్తించారు. అది కాకుండా మనం గమనించవచ్చు సచిన్, దీంట్లో పోలీస్ యంత్రాంగం ఒక SOCA అనే ఒక టెక్నాలజీని వాడుతూ ఉంది. ఈ టెక్నాలజీ ఏంటంటే, ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, దీంట్లో ఎవరైనా సరే అన్సీన్ కంటెంట్ కానీ, తర్వాత దీంట్లో మత విద్వేషాలకు సంబంధించిన కంటెంట్ కానీ పోస్ట్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక కేటగిరీ ఇస్తే ఆ కేటగిరీలో ఎవరైనా కంటెంట్ పోస్ట్ చేసినట్టు తెలియగానే ఇమ్మీడియట్ గా ఆ వాట్సాప్ గ్రూపులు కానీ, తర్వాత వీడియోలు కానీ, తర్వాత ఆ పోస్ట్ కానీ ట్రాక్ చేసి వాళ్ళని ట్రాక్ చేసిన తర్వాత ఆ కంటెంట్ ని కూడా గుర్తించే ఒక టెక్నాలజీని కూడా ప్రస్తుతం పోలీసులు ఉపయోగిస్తా ఉన్నారు. ఇది చాలా ఈజీ. అంటే కొంతమంది సిస్టమ్ మీద కూర్చొని ఎవరు ట్రోల్ చేస్తున్నారు, తర్వాత ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ లొకేషన్ నుంచి IP అడ్రస్ ట్రాక్ చేయడంలో భాగంగా మాన్యువల్ కంటే కూడా ఆటోమేషన్, అంటే ఏ టెక్నాలజీ తోటి వీళ్ళు SOC అనే ఒక టెక్నాలజీని వాడుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ ద్వారా చాలా విషయాలు బయటకు చెందుతారు మనం గమనించవచ్చు.
ఇప్పటికే మనకు బండి భగీరథకు సంబంధించిన మొబైల్ ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉంది. అంటే అది ఆ మొబైల్ కాకుండా ఇంకా 2 మొబైల్స్ ఉండే అవకాశం ఉంది. అంటే యాక్చువల్ గా లీగల్ అడ్వైజర్ సహాయం కారులో వెళ్తున్నాడు కాబట్టి క్లీన్ ప్లాంట్ గా ఉంటాడు కాబట్టి మొబైల్ సీజ్ చేస్తారు, మొబైల్ డేటా కూడా తీసుకునే విషయం వాళ్ళ కాన్షియస్ ఉంది. సో ఆ ఇచ్చిన మొబైల్లో డేటా ఉండే అవకాశం లేదేమో అని చెప్పి అనుమానం. దాని సమస్య కూడా డేటా కూడా ట్రాక్ చేసి తెలుస్తా ఉంది. మరికొన్ని మొబైల్స్ కూడా ఉన్నాయని చెప్పిన అనుమానంతో ఖచ్చితంగా మరోసారి పోలీస్ యంత్రాంగం మన బండి భగీరథకు సంబంధించిన ఇంట్లో కావచ్చు, తర్వాత స్నేహితులలో కావచ్చు తనిఖీలు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇప్పుడున్న సినారియోలో రేపటి నుంచి కానీ తర్వాత దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దట్టు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, సెంట్రల్ మినిస్టర్ ఇన్ ద సెన్స్ ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన తండ్రి ఉన్నారు కాబట్టి ఆ డేటా ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు అనే క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి ఎందుకంటే ఈ ఆరోపణ కావచ్చు, నింద కావచ్చు, వాట్ ఇట్ మే బి, అది పోలీసు మీద వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా అంటే డేటా ఎక్కడ డిలీట్ కాలేదు, లేకపోతే ఆ డేటాకు సంబంధించి కంప్లీట్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేందుకు ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? ఒకవేళ బండి భగీరథకు సంబంధించి ఆ ఫోన్లో కావచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్లో డేటా మిస్ అయితే ప్లాన్ బి కాకుండా ప్లాన్ సి కూడా ఏమైనా ఉందా? అండ్ ప్లాన్ బిలో ఏమనుంది, ప్లాన్ సిలో ఏమనుంది, అండ్ అమ్మాయికి సంబంధించిన డేటా రికవరీ చేస్తున్నారనేది తెలుస్తున్నమాట. ఇప్పుడు ఎటువంటి వ్యూహం ఉంది ఇన్నారెడ్డి? దీంట్లో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో మొట్టమొదటిగా అతని మొబైల్ సీజ్ చేయడం జనరల్ గా జరిగే ప్రాసెస్. సో మొబైల్ సీజ్ చేస్తారన్న కాన్షియస్ ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి దాంట్లో డేటా ఉండే అవకాశం లేదు, సెన్సిటివ్ డేటా ఉండే అవకాశం లేదన్న కాన్షియస్ గా పోలీసులకు ఉంది. సో లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం మొబైల్ సీజ్ చేయాలి కాబట్టి మొబైల్ సీజ్ చేస్తే డేటాను రికవర్ చేయడమే కాకుండా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. బండి భగీరథకు సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించి అతను వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఫోకస్ పెట్టడం, స్నేహితుల అకౌంట్స్ మీద ఫోకస్ చేయడమే కాకుండా టోటల్ గా అతను ఎంత మందితోటి కంటిన్యూ కాంటాక్ట్ ఉండడం దాని మీద ఇప్పటికే కాల్ డీటెయిల్స్ కూడా తెప్పి చెక్ చేసే విషయం కూడా మనకు తెలిసింది. ఇది కాకుండా ప్రధానంగా దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే ఇప్పుడు ప్లాన్ ఏ ప్రకారం మొబైల్ ఇస్తారు, సీజ్ చేస్తారంటే మీరు చెప్పినట్టు ప్లాన్ బి ప్రకారం ఏముంటుందంటే ఏదైనా సరే ఒక మీడియాలో ఒక పోస్ట్ అయిందంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ అయింది కూడా కనుక్కోగల టెక్నాలజీ ఉంది. సో ఈ మొబైల్ నుంచి కనుక పోస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా తెలిసిపోద్ది. సో ఆ మొబైల్ అనేది, తర్వాత ఐపీ అడ్రస్ అనేది, తర్వాత ఏ ఐఎంఈ నెంబర్ నుంచి పోస్ట్ అయింది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఒకవేళ షేర్ అయినా అంటే ఒకవేళ బండి భగీరథే పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, బండి భగీరథే దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అవసరం లేదు. తన మొబైల్ నుంచి తన స్నేహితులకి వెళ్ళడం కానీ తన స్నేహితుల అకౌంట్ నుంచి ఈ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆ ఈమెయిల్ నెంబర్ ప్రకారం తర్వాత ఐపీ అడ్రస్ ప్రకారం ట్రాక్ చేయడానికి కూడా పగడ్బందీగా ప్లాన్ బితో కూడా చాలా స్పష్టంగా ముందుకు పోతున్నారు. ఇంకొకటి ఫైనల్ గా అంటే ఇంకా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే మూడో ప్రయత్నం ఏంటంటే ఈ స్నేహితులు అనేవాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి స్నేహితుల ద్వారా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మీద ఫోకస్ పెట్టారు, మొబైల్ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు దొరికిన సోషల్ మీడియా అకౌంట్స్ ఐఎంఈ నెంబర్స్ తర్వాత ఐపీ నెంబర్స్ రెండింటి మీద ఫోకస్ పెట్టి ఇప్పటికే చాలా వరకు కూడా డేటా రికవరీ చేస్తా ఉంది. దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం SOCA అనేది చాలా కీలకమైన అత్యాధునికమైన టెక్నాలజీ. ఓన్లీ హైదరాబాద్ పోలీస్ దగ్గరే ఉండి హైదరాబాద్ పోలీస్ మాత్రమే డెవలప్ చేసుకున్న ఒక ఐఎన్ టెక్నాలజీ. సో ఫస్ట్ గా వీళ్ళు మొబైల్లో డేటా ఉంటుందని తర్వాత మొబైల్ ని సీజ్ చేస్తారని తెలుసు కాబట్టి సోషల్ మీడియా మీద అంత పెద్దగా ఫోకస్ పెట్టరు. ఒకవేళ దాన్ని బ్లాక్ చేసినా లేకపోతే దాన్ని డిలీట్ చేసినా కూడా ఆ అకౌంట్ ని రిట్రీవ్ చేసి ఆ అకౌంట్ లో ఉన్న మెసేజ్లు సంబంధించిన అన్ని కూడా డేటా రికవర్ చేయగల కెపాసిటీ ఉంది. తర్వాత కమ్యూనికేషన్ అంటే ఈ కాల్ డేటా తోటి ఎవరెవరితో కమ్యూనికేషన్ ఉన్నాడు, ఎక్కువసారి ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నాడని చెప్పని ఆ కమ్యూనికేషన్ ఆధారంగా ఎక్కువసారి మాట్లాడిన వ్యక్తులను పిలిపించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎప్పుడు అంటే ఘటన జరగక ముందు ఘటన జరిగిన తర్వాత ఈ రెండు విషయాల మీద విశ్లేషణ చేసి గతంలో ఉన్న కాల్ డీటెయిల్స్ తర్వాత వచ్చిన కాల్ డీటెయిల్స్ రెండింటి కూడా విశ్లేషించి దీంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పడానికి కావాల్సిన రైజ్ అవుతుంది. ఇన్నారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ తను డేటా డిలీట్ చేసేసాడు, సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా డీయాక్టివేట్ చేశాడో లేకపోతే డిలీట్ చేశాడో అది రెండో విషయం. బట్ ఈ ఘటనకి సంబంధించి అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టింది ఎవరు? ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రైవేట్ కాన్వర్జేషనో లేకపోతే ప్రైవేట్ పిక్సో ఉన్నాయి అనుకున్నప్పుడు అది అమ్మాయి దగ్గరనే ఉండాలి, లేకపోతే బండి భగీరథ్ దగ్గరనే ఉండాలి. వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరు? ఆ మూడో వ్యక్తికి ఎలా వెళ్ళాయి? దీనికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? అఫ్ కోర్స్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ డిలీట్ అయినా అంటే తన డేటా రిట్రీవ్లో దొరకకపోయినా
ఇప్పుడు దీనికి సంబంధించి కూడా తన ఫోన్లో ఒక డీటెయిల్ దొరకకపోతే ఈ కోణంలో ఫ్రెండ్స్కి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందా? వాళ్ళ ఫోన్లు కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ డేటా ఎవిడెన్స్ కోసం పోలీసులు దానికోసం కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? ఆ కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా సచిన్, అసలు ఈ విషయం బయటకు వచ్చిన విధానంలోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మనం ఒక విషయం మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా కూడా అంటే మళ్ళీ జస్ట్ ఈ సీక్వెన్స్ కి ఇనిషియల్ స్టేజ్ అదే కాబట్టి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిన తర్వాత అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతున్నారన్న విషయాన్ని ప్యానిక్ గా ఫీల్ అయ్యి ఈ విషయాన్ని మాట్లాడడానికి బండి సంజయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే విధానం అంటే ఆ తర్వాత మాత్రమే కేసు పెట్టడం జరిగింది. అంటే మొట్టమొదటిగా ఇద్దరికి బ్రేకప్ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ముందుగానే ఈ విషయాన్ని బట్టబయలు చేసి ఆమె డిపిఎం చేసే ప్రయత్నం జరిగింది కాబట్టి ఈ కేసు లేదు. సో అప్పటి నుంచి ట్రాక్ చేసుకుంటూ పోతే అప్పుడు ఎవరు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు, ఎవరి నుంచి ఎవరికి పంపించారు, ఎవరు దీన్ని పోస్ట్ చేస్తా ఉన్నారు, ఎన్ని మొబైల్ నుంచి పోస్ట్ చేస్తారు, ఒక విషయం మనం చెప్పుకోవాల్సి వచ్చింది. మీరు నేను ఫోటో తీసుకున్నాము, ఫోటో తీసుకుంటే ఫోటో మీ దగ్గరనే ఉండాలి, నా దగ్గరనే ఉండాలి. మూడో పర్సన్ ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టి ఉండొచ్చు. అంటే సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వాళ్ళ ప్రైవేట్ కొన్ని పిక్స్ లేకపోతే కొన్ని, బట్ వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేసే హక్కు ఎవరికి లేదు. అఫ్కోర్స్ ఆ అమ్మాయికి సంబంధించి సోషల్ మీడియాలో ఉంటే కనుక పర్టికులర్గా తెలిసినప్పుడు అది షేర్ అయ్యే అవకాశం సమ్వాట్ యాక్సెప్టబుల్. బట్ ఈ కేసుకు సంబంధించి కోర్ట్ చేసినప్పుడు మాత్రం అది క్రైమ్ కింద కన్సిడర్ అవుతుంది అన్డౌటెడ్లీ, దట్టు పాక్సో అప్లికేబుల్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ కోణంలో కూడా అంటే అక్కడ ఒక మాట వినిపించింది, ఈ 31వ తారీఖు అఘాయిత్యం జరిగిన రోజు ఇంకొంతమంది కూడా ఉన్నారనేది బాధిత మైనర్ బాలిక తల్లి కంప్లైంట్లో ఫిర్యాదు చేశారనేది. సో ఇప్పుడు ఈ ఎవిడెన్స్ అనేది ఎంత కీలకంగా మారుతుంది అండ్ ఫోన్ డేటా ఎంత కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ దొరకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎలా తీసుకువెళ్ళాలని చెప్పి, ఒకవేళ ఇద్దరి ఫోన్స్లో కనుక లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి డిస్కషన్ ఉంది పోలీస్ వర్గాల్లో. సచిన్, ఈ సోషల్ మీడియాలో కావచ్చు, టెక్నికల్ టర్మ్స్ లో కావచ్చు, మీరు మనుషులను తారుమారు చేయొచ్చు, తర్వాత మనుషుల మీద ప్రభావం చూపించేసి సాక్ష్యం లేకుండా చేయొచ్చు. కానీ డిజిటల్ ప్రింట్, డిజిటల్ ఫుట్ ప్రింట్ అవి మనం ఎవరితోనైనా మాట్లాడినా లేకపోతే ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా లేకపోతే ఏదైనా ఓపెన్ చేసి చూసినా కూడా ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే కొంత డిజిటల్ ప్రింట్ అనేది డేటా స్టోర్ అవుతా ఉంటుంది. సో ఆ డేటాని స్టోర్ అయిన డేటాని ఆటోమేటిక్ గా రిట్రీవ్ చేయగలిగే టెక్నాలజీ ఉంది కాబట్టి ఏ రకంగా వాళ్ళు తప్పించుకోవాలని చూసినా కూడా పోలీస్ దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ కావచ్చు, డిజిటల్ డేటా కావచ్చు, ఇది మొత్తం కూడా రిట్రీవ్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన దగ్గర నుంచి, షేర్ అయిన దగ్గర నుంచి మొట్టమొదటిగా ఎక్కడి నుంచి షేర్ అయింది, ఆ ఎంఈ నెంబర్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంది, ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది నిలబడి ఉన్నారు. దీంట్లో బాధితురాలు మదర్ ఇచ్చిన కంప్లైంట్ లో 10 మంది స్నేహితులే దీనికి కారణము, 3 సార్లు జరిగిన అటాక్ జరిగినప్పుడు 10 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళ కడుసనలో జరిగింది, వాళ్ళకి తెలిసి జరిగిందని చెప్తా ఉన్నారు. కొంతమంది ఆ తర్వాత ఈమెను భయపెడితే, సోషల్ మీడియాలో కనుక భయపెడితే ఖచ్చితంగా ఆమె విత్డ్రా అయిపోయి కాంప్రమైజ్ అవుతుందని చెప్తున్న ఒక పిచ్చి ఆలోచనతోటి వాళ్ళు ఇంకా దాన్ని ఎక్కువగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో బాగా అన్నింటిలో గ్రూప్ లో షేర్ చేస్తారు. కానీ ఒక పోక్సో కేసులో అమ్మాయి ఐడెంటిటీని పేరుతో సహా మనం గమనించవచ్చు. ఎఫ్ఐఆర్ లో కూడా పేరు మెన్షన్ చేయరు, అలానే ప్రెస్ నోట్లలో పేరు మెన్షన్ చేయరు. మీడియాలో కూడా మన స్వచ్ఛమైన ఆదేశాలు ఉన్నాయి. మైనర్ కనుక అయితే పేరు కానీ వాళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ రివీల్ చేయకూడదు చెప్పిన కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అట్లాంటిది డైరెక్ట్ గా వాళ్ళ ఫేసులు, వాళ్ళ తల్లిదండ్రుల ఫేసులు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోస్టులు చేయడమే కాకుండా వాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడి అమ్మాయిని డిఫేమ్ చేసే ప్రయత్నం మనం చూసామో లేదో. పోస్టులో కూడా ఈ అమ్మాయి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ చెప్తున్న బాయ్ ఫ్రెండ్ చెప్పని చాలా గలీజ్ గా పోస్టులు చేశారు. వాళ్ళు అనుకోవడం ఏంటంటే మనం ఏం చేసినా చెల్లి దొరుకుతుంది, కానీ ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇండారెడ్డి, లెట్ us come to a conclusion. అంటే ఈ ఎపిసోడ్ అంటే ఈ స్టోరీకి సంబంధించి ఫర్ సపోజ్ తన ఫోన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఉంది, బట్ వాట్ అబౌట్ హిస్ గ్యాడ్జెట్స్? అది ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒకవేళ ఉంటే కనుక ఐప్యాడ్, లేకపోతే ఇటువంటివి ఉండొచ్చు కదా. ఇవన్నీ కూడా అదుపులోకి తీసుకున్నారా? తన దగ్గర ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతూ ఉందా? అంటే ఇన్వెస్టిగేషన్ కోణంలో వాటన్నిటినీ రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే కేవలం ఆ కమ్యూనికేషన్కి సంబంధించి కేవలం తన ఫోన్ మాత్రమే ప్రెసెంట్ ఫోరెన్సిక్ నిపుణుల చేతుల్లో ఉందా? మనం చూసాము. మీరు మీ విషయం గమనించండి. చెప్పండి. సాయంత్రం పూట బండి బెదిరిద అరెస్ట్ అయ్యాడు, తర్వాత దానికి సంబంధించి అతను అదుపులో తీసుకున్నారు. కానీ ఉదయాన్నే పోలీసులు ఇంటి మీద అటాక్ చేశారు. అంటే ఈ ఐపీ అడ్రస్ వెళ్ళినప్పుడు మొబైల్స్ తర్వాత ల్యాప్టాప్ కూడా సీజ్ చేసినట్టు మాకు సమాచారం ఉంది.
అంటే ఎందుకు వెళ్ళారు, అక్కడ బండి భద్రత ఉంటారని చెప్పి వెళ్ళలేదు. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించడంలో భాగంగా ఏ లొకేషన్ నుంచి అయితే ఫోన్ ఆపరేట్ చేశారు, ఏ లొకేషన్ నుంచి అయితే ల్యాప్టాప్ ఆపరేట్ చేశారు అన్నప్పుడు బండి సంజయ్ ఇల్లు వచ్చింది కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ దొరికినాయి. అలాగే వాళ్ళ మేనవిండో సెర్చ్ చేశారు, ఇంకా కొన్ని స్నేహితులు కూడా సెర్చ్ చేసి చాలా మొబైల్స్, చాలా ల్యాప్టాప్స్ కూడా సీజ్ చేసి